నువ్వు భయపడకుండా వెళ్ళి ఆ హారాన్ని తెచ్చేయ్. ఎవరికి రా ప్రాబ్లం? ఎవరికి చెప్పు. ఎవరికి ప్రాబ్లం? ఈ హారాన్ని జాగ్రత్తగా నా దగ్గర దాచుకుంటాను. ఏమే కాంతమ్మా, ఇంతకు ముందు నువ్వేమన్నావు, ఇప్పుడేమంటున్నావు? నేనేమన్నాను? దీన్ని జాగ్రత్తగా నా దగ్గరే దాచుకుంటానన్నాను. నా మనవరాలకి దక్కకపోయినా పర్వాలేదు కానీ కృష్ణవేణికి దక్కకూడదు అన్నావా లేదా? దీన్ని ముక్కలు ముక్కలు చేస్తానన్నావా లేదా? అన్నాను. మరిప్పుడేం చేస్తున్నావు? ముక్కలు చేయడానికి ఇదే ములక్కాడ కాదు, వజ్రాల హారం. పోనీ నీ మనవరాలు అలివేలికి ఇవ్వచ్చుగా, దానికిస్తే అదెక్కడ పెట్టుకుంటుంది? దొరికితే దొంగని బయటకు గెంటేస్తారు. నేను పోయే ముందు దానికే ఇచ్చిపోతానులే. కాంతమ్మా, నువ్వు మరీ కంత్రీ దానిలా ఉన్నావు. నీకెంత స్వార్థం పనికిరాదు. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? 100 కోట్ల వజ్రం ఉన్నదాన్ని కాస్త హద్దులో ఉండి మాట్లాడు. ఛీ, నీ బతుకు చెడ. నీలాంటి దాంతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. మర్డర్ చేస్తావా చేయవా? చెప్పు చెప్పు, చేస్తావా చేయవా? చేస్తాను. అబ్బా, కొట్టకపోయి చేస్తాను. అమ్మా, ఎలా చెప్పాలో ప్లాన్ చెప్పు. అమ్మా, ఫస్ట్ ఇద్దరం ఆ కాంతమ్మ రూమ్ లోకి వెళ్దాం. అది ఏ పొజిషన్ లో ఉందో అబ్జర్వ్ చేద్దాం. సమయం చూసి నేను కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు మొహం మీద దిండు పెట్టి గట్టిగా ఒత్తేయ్. ఊపిరాడక చేస్తుంది. ఇదిగో ప్లాన్ బానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందంటావా? నేను చెప్పినట్టు చేస్తే అదే అవుతుంది. సర్లే, పద పద. నన్ను రాత్రికి రాత్రే కోటీశ్వరాలు చేసింది ఈ ముద్దుల హారం. ఓసే కాంతమ్మా, ఎవరు? నేనే. నా గొంతు గుర్తుపట్టలేదా? అంటే నన్ను మర్చిపోయావన్నమాట. మీరు? నేనే, నీ పెనిమిటిని. నువ్వా అయ్యా? ఎట్టాగున్నావయ్యా? స్వర్గలోకంలో ఉన్నాను కదా, బాగానే ఉన్నాను. రంభా ఊర్వశి మేనకలతో బాగా కులుగుతున్నావన్నమాట. నాటు సారా తాగే నువ్వెక్కడా, ముట్టుకుంటే కందిపోయే వాళ్ళెక్కడా? నిన్ను ఈ హారంలో చూసి టెంప్ట్ అయి వచ్చేశాను. నేను ఈ హారంలో ఎట్టాగున్నానయ్యా? నిజం చెప్పమంటావా? చెప్పు. కత్తిలాగున్నావే కడప. పోండి. రావయ్యా, రావయ్యా, రా. వచ్చి నన్ను నీ కౌగిల్లో ఉక్కిరి బిక్కిరి చేయి. రా రా, రమ్మంటుంటే. రావయ్యా, రా. ముసల్దానికి మాయరోగం వచ్చినట్టుంది, మంచి మూడ్ లో ఉంది. ఇదే మనకి కరెక్ట్ టైం. దీన్ని చంపకుండా మన హారం కొట్టేయచ్చు. అదెలా మేరీ? అదేదో అడుగుతుందిగా, కౌగిల్లో బంధించు అని. నువ్వు దాన్ని కౌగిల్లో బంధించు, నేను హారం కొట్టేస్తాను. ముసల్దాన్ని నేను కౌగిల్లో బంధించిన ఏంటి మయూరి? ఇదన్నే మయూరి. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. రా. రమ్మంటుంటే రావయ్యా. అబ్బా, ఎంతకాలం అయిందయ్యా నీ స్పర్శ తగిలి. మత్తకి నా ఒళ్ళు గాల్లో తేలిపోతున్నట్టుందయ్యా. రావయ్యా, రా. మన మొదటి రాత్రి మళ్ళీ గుర్తు చేసుకుందాం. కాంతమ్మ గారు, ప్లీజ్ అండి, నన్ను వదిలేండి. రావయ్యా. ఒక్కసారి నువ్వు నా చేతుల్లోకి వచ్చాక నేను ఆ యముడి మాట కూడా వినను. రా. వద్దండి కాంతమ్మ గారు. రా. మయూరి, అంటుంటే. మయూరి. అబ్బా, రా. రావయ్యా.
కాపాడు మయూరి. సారీ, నాకు కావాల్సింది నాకు దొరికింది. నీకు లిప్ టు లిప్ కిస్సే కావాలన్నావు కదా, అదేదో ఆవిడ దగ్గర తీసుకో. నీ కోరిక కూడా తీసుకో. బాయ్ సిసి. రావయ్యా. ఇప్పుడు జమీందార్ వంశంలో జన్మించినందుకు ఫలం దక్కింది. యార్లగడ్డ వంశం నుంచి ఈ హారం నాకు దక్కినందుకు కొంతవరకు న్యాయం జరిగింది. ఈ హారంలో మయూరి మహారాణిలా వెలిగిపోతుంది. ముసల్దానికి మొగుడు గుర్తొచ్చినట్టున్నాడు. మరీ మొరటిగా బిహేవ్ చేస్తుంది. వామ్మో, ఇంకా సేపు ఇక్కడ ఉంటే నా బతుకు కుక్కలు చెప్పిన విస్తరే నాయనో. హారం ఎంత దగదగ మెరిసిపోతుంది. ఇంతకాలం ఈ రిచ్ హౌస్ లో పూర్గా బతికాను. ఇక నుంచి పూర్గా నటిస్తూ రిచ్ గా బతుకుతాను. అమ్మో, ఆహా, అబ్బా ఏమి నా భాగ్యం. ఈ మంచం కిందే అన్నీ వరిస్తున్నాయి. మొన్న డబ్బు, ఈరోజు ఈ హారమో. ఈ హారం కొట్టేసి ఫారెన్ ఫ్లైట్ ఎక్కేసి ఫారెన్ చిలకలతో చెడుగుడు ఆడుకుంటాను. నువ్వా? నేను ఇంకెవరో అనుకుని టెన్షన్ పడిపోయాను. టూ మచ్ మయూరి, నన్ను ముసల్దానికి ఎరగ వేస్తావా? నేను నీ భర్తనన్న సంగతే మర్చిపోయావా? ఇప్పుడు నీ గురించి ఆలోచించే మూడ్లో లేన్సేసి నన్ను కాసేపు వదిలే. నీకు భర్త కంటే ఆహారమే ముఖ్యమా? కాబట్టేగా నిన్ను వదిలేసి వచ్చాను. ఇది అన్యాయం మయూరి. ఇక ఆ విషయం వదిలేమని చెప్పానా? అవును, ఇంతకీ ఆ హారాన్ని ఎక్కడ పెట్టావు? పరుపు కింద పెట్టాను. మంచం కింద ఎందుకు పెట్టావు? మళ్ళీ ఆ కరోడ్ వచ్చి కొట్టాక పిచ్చిసేసి ఒకసారి కర్రోడు మంచం కింద డబ్బులు కొట్టేశాడు. మళ్ళీ మనం ఏదైనా అక్కడే పెడతామని ఎక్స్పెక్ట్ చేయడు. అక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల వెతుకుతాడు. సో దీన్నే ఎత్తుకి పై ఎత్తు అంటారు. అయినా ఇంకా హారం కొట్టేసినట్టు ఎవరికి తెలీదు. వాడికైతే అస్సలు తెలీదు. మార్నింగ్ వరకు ఎవ్వరికి తెలీదు కాబట్టి అది అక్కడుంటేనే సేఫ్. ఇంతకీ ఆ హారాన్ని ఏం చేస్తావు? రేపు మార్నింగ్ ఫంక్షన్ అవ్వగానే ఆ హారం బ్యాంక్ లాకర్లో దాచేస్తాను. గోవిందా గోవిందా. మరి ఇంట్లో అది పోయిందని అందరూ హడావిడి చేస్తే? రూమ్ లో నుంచి ఆ కాంతమ్మే కొట్టేసింది కాబట్టి దాని మీదకి నెట్టేస్తాను. హారం బ్యాంక్ లాకర్లో ఉంటే ఎవరికి తెలీదు, అనుమానం రాదు కాబట్టి కొన్నాళ్ళు అక్కడే ఉంచుతాను. ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తాను. సరే, నేను డోర్ లాక్ చేసి వస్తాను, మనం పడుకుందాం. శశి, ఆహా, లాక్ చేయొద్దు. ఇంత విలువైన హారం పెట్టుకుని డోర్ లాక్ చేయొద్దంటావేంటి మయూరి? గుట్టంతా మన చేతిలోనే ఉన్నప్పుడు అన్నీ ఓపెన్ గానే ఉండాలి శశి. గోవిందా గోవిందా. మయూరి, నేను బెడ్ మీద నీ పక్కనే పడుకుంటాను మయూరి. చిచి, ఆ ముసల్దానికి ఎంగిలై నా పక్కన పడుకుంటావా? ఒట్టు మయూరి, ఆ ముసలిదేదో మైకల్లో ఉంది. అలాంటిదేం జరగలేదు. నేను పవిత్రుణ్ణి. సరే, టచ్ అవ్వకుండా ఆ మూలకి పడుకో. అంతేనంటావా? సరే.
గోవింద 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 ఏంటి డిస్టర్బెన్స్? నా బాడీ తేలిపోతున్నట్టుగా ఉంది. సడన్ గా డీప్ స్లీప్ లోకి ఎలా వెళ్ళాను? హాల్లో పేపర్స్ అన్ని చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. మరి నాకెందుకు ఇలా అవుతుంది? వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ సీక్రెట్స్ అన్ని హ్యాక్ చేసి పెన్ డ్రైవ్లో కాపీ చేశాను. ఆ తర్వాత ఏం జరిగింది గుర్తుకు రావడం లేదే. ఏం జరిగింది? నీ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకొని రివెంజ్ తీర్చుకుంటాను. ఇప్పటి వరకు రాజభోగంతో రెచ్చిపోయిన నువ్వు పేదరికంతో పిచ్చి పట్టి చస్తావు. నేను వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని టార్గెట్ చేస్తుంటే నన్ను ఎవడైనా టార్గెట్ చేస్తున్నాడా? ఈ రాహుల్ దేవ్నే టార్గెట్ చేస్తున్న మనగాడు ఎవడ్రా? ఎవడో? My God. Cool. Relax. ఏమీ కాలేదు. నేనే కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. థ్యాంక్ గాడ్. రేయ్, ఎవడ్రా అదే?
ఎవడో మీరా? ఈ టైంలో మీరెందుకు వచ్చారు? వితౌట్ మై పర్మిషన్ నాకు ఇంటిమేట్ చేయకుండా మీరు రాకూడదు. ఆ విషయం గురించి నాకు వదిలేయండి. ఈ రాహుల్ దేవ్ ఎవరి మీదైనా పగబడితే ఎదుటి వాళ్ళు ఊపిరాడకుండా చస్తారు. రేపు రత్నప్రభ గారింట్లో వాళ్ళ కొడుకు మ్యారేజ్ యానివర్సరీ. రేపు నేను అక్కడికే వెళ్తున్నాను. ఈ రోజు నుంచి వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. రత్నప్రభ, రేపు మీ ఇంట్లో జరగబోయేది ఆఖరి శుభకార్యం. కృష్ణవేణి, ఏంటి వంశీ గారు? మరి ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే అంత నల్లగా కనిపిస్తుంది కృష్ణవేణి. అవి కూలింగ్ గ్లాసెస్, అలాగే కనిపిస్తాయి వంశీ గారు. అయితే ఇవి నాకొద్దు కృష్ణవేణి. సరే వద్దులేండి, నాకు ఇచ్చేయండి. కృష్ణవేణి, ఈ స్పెట్స్ నువ్వు పెట్టుకోవా? నీకు భలే ఉంటాయి. హాయ్, నీకు బాగున్నాయి కృష్ణవేణి, నువ్వు పెట్టుకో. మరి మీరు నల్లగా కనిపిస్తున్నారు. అవునా? మీరు నల్లగా కనిపించడం నాకు ఇష్టం లేదు వంశీ గారు, అందుకే తీసేస్తాను. సరేనా? సరే, నీ ఇష్టం కృష్ణవేణి. శంకన్ సౌండ్, ఎస్, స్వామీజీదే. డ్రైవర్, సైడ్ కి కార్ ఆపు. కృష్ణవేణి, కార్ ఎందుకు ఆపావు? వంశీ గారు, మీరు కారులోనే కూర్చోండి.
నేను వచ్చే వరకు కార్ దిగొద్దు, సరేనా? నువ్వెక్కడికి వెళ్తున్నావు కృష్ణవేణి? 5 నిమిషాల్లో వచ్చేస్తాను, సరేనా? త్వరగా రావాలి, సరేనా? అలాగే వంశీ గారు. డ్రైవర్ జాగ్రత్త. అలాగే మేడం. జాగ్రత్త, నేను ఇప్పుడే వస్తాను. లోకో విధిర్విజీవస్య జన్మ మృత్యుం జరాధికం దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తత్రం రంగేత్ నాటకం. హర హర మహాదేవ శంభో శంకర. కారణ కలయం భవదాగమనం భ్రమ విభ్రమణం జీవన చక్రం. కేళీ విలసన్ మాయాజీవ మధ్యే రంగం నట సంతులనం. హర హర మహాదేవ శంభో శంకర.